బహుశా అప్పుడు దామోదర్ రెడ్డి గారు అనుకుంటా. ఆ టైంలో ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన ఫిర్యాదు, నేను దాని ఆధారం ఆల్రెడీ నేను 2012లోనే అధికారులకు ఇచ్చిన, దాని మీద సిపిఎం పార్టీ కూడా అప్పుడు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మీద అప్పుడు మాదాపూర్ పోలీసులు క్రిమినల్ కోసం పెట్టిరు ఆ భవన యజమాని మీద, అయినా ఏదీ ఆగలేదు. ఇన్ని పోరాటాలు చేస్తున్న సందర్భంలో 2013లో మాకు దొరికిన FTL మ్యాప్లతోటి పోరాటం కొనసాగిస్తూ ఉంటే 2014లో వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇది చెరువులో ఉందని దీన్ని కూల్చివేస్తామని అట్టహాసంగా అధికారులతోటి పోయి కూల్చివేతలే ప్రారంభిస్తుంది. లేదు, అక్కినేని నాగార్జునే స్వచ్ఛందంగా తీసేసుకుంటున్నాడని అప్పుడు పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతోటి వార్తలు వచ్చినాయి. కానీ 3 రోజులకు ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్ అయిపోయారు. 2-3 మాసాల్లోనే ఏం లాబీ నడిచిందో, ఏం వ్యవహారం నడిచిందో తెలియదు. కానీ 3 మాసాల్లోనే నాగార్జున కార్యక్రమాలకు ఏదైతే ఎన్కన్వెన్షన్లో చీరల ప్రదర్శనకు కవిత హాజరు కావడం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నాగార్జున పాల్గొంటున్న వేదికల్లో పాల్గొనడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మేము ఆ లోకాయుక్తలో కేసీఆర్ గారి పాలన గురించి భజన చేయటం, కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని చెప్పటం, అవును, ఇవి వేదికలు పంచుకోవడం అంటే ఇదే జరిగింది. అంతకుముందు హరీష్ రావు ఇగో ఇప్పుడే ఊలగొడుతున్నా అన్నాడు. పోయి నాగార్జునతోటి వేదిక పంచుకొని ఒకరొకరు కౌగలించుకున్నారు, కండవాలు కప్పుకున్నారు, పూలదండలు వేసుకున్నారు, అన్నీ చూసినాం మనం. అయితే 2014లో ఆ విధంగా జరిగిన తర్వాత ఎవరి వేదికలు వాళ్ళు పంచుకొని ఆ విధంగా అయిన తర్వాత మేము వదలలేదు, లోకాయుక్తలో ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో లోకాయుక్త మా కేసును క్లోజ్ చేస్తూ అందులో ఇచ్చిన దాన్ని చూసి మాకైతే ఆనందం అనిపించింది. ఏం ఆనందం అంటే, ఈరోజు మేము హైడ్రాకి ఇచ్చిన ఏదైతే మాకు ఫిర్యాదు ఉందో దానికి లోకాయుక్తలో మాకు ఆధారాలు ఇదే అధికారులు ఇచ్చిర్రు. ఇరిగినిచ్చిర్రు. 29 ఎకరాల 24 గుంటలు చెరువు ఉందని ఒకటి, దాంట్లో 3 ఎకరాల 30 గుంటలు FTL బఫర్ జోను అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కబ్జా చేసిందని దాన్ని తీసుకొని మన హైడ్రా కమిషనర్కి ఇచ్చిన తర్వాత ఇంత క్లియర్గా ఒక ఇన్స్టిట్యూషన్లో రికార్డు పెట్టిన అధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేదో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హ్యాట్స్ ఆఫ్ రంగనాథ్ గారు, నిజంగా మీరు తీసుకున్న ఈ చర్య, మీకు ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే ఉందో ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన మీకు ఫ్రీడమ్ ఖచ్చితంగా ఈ ప్రజలకు ఉపయోగపడుతుందని మన జనం కోసం భావిస్తున్నది. భవిష్యత్తులో ఒక్క నాగార్జున కాదు, ఈ తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఉన్న కోకొల్లల చెరువులు, లేక్ వ్యూల పేరు మీద అనేక అక్రమాలు చేసి అక్కడ చెరువును చూపించి ఇక్కడ భారీ అక్రమ నిర్మాణం చేయడం, FTL బఫర్ జోన్లు అనేక ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇదే విధంగా ఉండాలి. ఆ హైడ్రా సంస్థ ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. ఒకరో ఇద్దరో మాట్లాడిన దాన్ని పట్టించుకొని, ముఖ్యంగా ఇక్కడ అది ఏ రాజకీయ పార్టీ అయినా చెరువుల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఎందుకంటే ఒక్కో చెరువులో ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకుడు అందులో కబ్జా చేసి కూర్చున్నాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ, నేను ఒకటే సూచన చేయదలుచుకున్న ఈ రాజకీయ పార్టీలకు, దయచేసి మీరెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి ఒక్కడు ఓ రాయేసి చూడడం, ఆ చెరువు కబ్జా అయిపోతుంటే కనీసం ఒక NGO దాని మీద పోరాటం చేస్తుంటే సహకరించని రాజకీయ నాయకులు మీరెందుకు? మీ రాజకీయ పార్టీలు, మీ ఉపన్యాసాలు, మీ నీతులు గంగలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించే అర్హత ఈ రాజకీయ పార్టీలకు లేదు, రాజకీయ నాయకులు ఎవరికి లేదు. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చిన ఎన్ని రోజులకి రియాక్షన్ కనిపించిందండి? 20వ తారీఖు నాడు రంగనాథ్ గారిని కలిసినాం. ఈ 20వ తేదీ, మొన్న 20. ఓకే. ఈ రోజు డిమాలిషింగ్ 24 రోజులు. 4 రోజులల్లా ఇది మీరు గత 2010 నుంచి ఫైట్ చేస్తున్నారు కదా, జనం కోసం ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేసి ఈ కబ్జా గురైన చెరువుల మీద 14 ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నారు. 4 రోజుల్లో ఇంత భారీ కట్టడాన్ని కూలుస్తారు ఖచ్చితంగా అని మీరు కల్లో అయినా ఊహించారా? మేము ఒక అధికారి దగ్గరకు పోతే మమ్మల్ని ఒక విచిత్రంగా చూసేవాళ్ళు. మేము ఒక రాజకీయ నాయకుని దగ్గరకు పోతే నువ్వేంద్ర ఇంత మొండోడ ఇట్లా పట్టుకున్నావు అనేవాళ్ళు. అన్ని వ్యవస్థలు ఈరోజు ఈ చెరువులు అన్యాక్రాంతం కావడానికి అన్ని వ్యవస్థలు, ఈవెన్ మీడియా కూడా కారణమే చెరువులు కబ్జా కావడానికి. ఈరోజు ఎవరైతే ఈ చెరువుల విషయంలో ఈరోజు గత 4 రోజుల నుంచి పుంకానుపుంకాలుగా
గొట్టాలు ముందలు పెట్టి ముందు కురుకొస్తున్నారో ఎక్కడ పోయారు 15 ఏళ్ల నుంచి? నిజంగా ఎవరైతే 4 రోజుల నుంచి వచ్చిన నూతన మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పెద్ద పెద్ద పేపర్లుగా మేము చెప్పుకునే పేపర్లు కూడా